ఇంద్రాగాడి పేరంటేనే నాకు అసహ్యమని ఆ ఇంద్రాగాడిని ఇంట్లో నుంచే తరిమేశాను. అలాంటిది వాడి పేరు మోసం చేసి నా మునిమనోడికి పెట్టాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనారా? నా పెద్దరికానికి విలువివ్వవా? ఇదంతా అహల్య ఆడించిన నాటకం అయ్యుంటుంది నానమ్మ. ఎలాగైనా ఇంద్ర పేరు పెట్టాలని గౌతమ్తో ఇలా చీటింగ్ చేయించుంటుంది. అవునవును, బామ్మర్దిని కొంగున కట్టేసుకుని ఆడిస్తుంది కదా, అందుకే ఈ చీటీలాట ఆడించి ఉంటుంది. ఇందులో అహల్యకి ఏ సంబంధం లేదు బావా, అంతా నేనే చేశాను. ఎందుకు చేసావురా? నిజాయితీగా ఉండాలని తెలీదా నీకు? అసలు మీ అబ్బాయికి నిజాయితీ అంటే ఏంటో తెలియదు కదా అర్జున్ ప్రసాద్ గారు. గౌతమ్కి ఆ నిజాయితీ ఉండుంటే నా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది? మీరు ఆపుతారా? ప్రతి దానికి మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు. ఏరా, లక్కీ డ్రాలో ఏ పేరు వచ్చినా, ఆఖరికి ఇంద్ర పేరు వచ్చినా నానమ్మ ఒప్పుకుంటాననింది కదా, మళ్ళీ ఎందుకురా ఇలా మోసం చేశావు? సారీ నాన్న, సారీ. బాబుకి ఎలాగైనా ఇంద్ర పేరు పెట్టాలని ఇలా చేశాను. నాకిష్టం లేనోడి పేరు ఎలా పెడతావురా? ఎంతమందిని మోసం చేయడానికి నీకు సిగ్గులేదా? అసలు నువ్వు మనిషివేనా? నాకిందాకే అనుమానం వచ్చింది నానమ్మ. వీడు మనం అందరం చీటీలు రాసిన తర్వాత ఆ డబ్బాని ఇక్కడ పెట్టినట్టే పెట్టి పక్కకు తీసుకెళ్లాడు. అంటే బామ్మర్ది అప్పుడే బౌల్ మార్చేశాడనమాట. మనం అందరం పేర్లు రాసిన బౌల్ని పక్కన పెట్టి అలాంటి బౌల్లోనే అన్ని చీటీల మీద ఇంద్ర అని పేరు రాసి ఆ బౌల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడనమాట. ఆ ఆట బానే ఆడవు బామ్మర్ది. గౌతమ్ అమ్మాయిల్నే మార్చేస్తాడు, ఈ బౌల్ మార్చడం లెక్క. అవును, రోజుకొక రకంగా మనసే మార్చుకునే గౌతమ్కి ఈ బౌలు మార్చడం పెద్ద కష్టమేమి కాదు. ఆపండి. బారసాల ఫంక్షన్లో మళ్ళీ ఈ గొడవంతా ఎందుకు? ముహూర్తం మించిపోకముందే పిల్లాడికి పేరు పెట్టాలి. అవునండి, ఆయన ఇంద్రగారి మీద ప్రేమతో ఇలా చేశారు. దయచేసి క్షమించండి. ఇందాక ఆయన బౌల్ మార్చారంటున్నారు కదా, ఆ బౌల్ తీసుకురండి. అందులో మనం అంతా రాసిన పేర్లు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక చీటీ తీద్దాం. ఏ పేరు వస్తే ఆ పేరే పెడదాం.